మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు పొదిలి మండలం జూలేరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత అన్నా రాంబాబును స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రధాన వీధుల్లో అన్నా ప్రచార రథంపై నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నా రాంబాబు దృష్టికి తీసుకొని వచ్చారు. బీసీ కాలనీ నందు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ జగనన్న ఆస్వాదించిన అన్నా రాంబాబు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంచెం దూరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇప్పటి వరకు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను మార్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నాను.
అలాగే పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై మీకు ఒక్కొక్కరికి ఉన్నటువంటి 2 ఓట్లను కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 1, అన్నా రాంబాబుకు 1 వేయించి గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని పేరున నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, సోదరిమణులారా, పెద్దలారా, మీ అందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్ని వాగ్దానాలు చేస్తారు, అధికారం చేపట్టిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయి ప్రజలను మోసం చేసి ప్రజలను మోసగించి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చరనే విషయం మీ అందరికీ తెలుసు. గతంలో 2014 సంవత్సరంలో ఆయన అధికారానికి రావడం కోసం రైతులకు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తానని, ఇంటికి 1 ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 వృద్ధి ఇస్తానని, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలము ఇల్లు ఇస్తానని ఇట్లా ఎన్నో 600 హామీలు ఇచ్చినాడు. ఏ హామీని నెరవేర్చిన పాప అనుకోలే. అవన్నీ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. వీళ్ళ గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి అని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినాడు. కేవలం 2 పేజీలు మాత్రమే ఇచ్చినాడు. ఆ 2 పేజీల్లో నవరత్నాలు పొదిగినాడు. తన పాదయాత్ర సందర్భంగా ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు తెలుసుకున్నాడో వాటన్నిటిని కూడా నేను పరిష్కరిస్తానని చెప్పడమే కాకుండా అధికారం చేపట్టిన మరుక్షణం నుండి ఆ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ₹1 లంచం లేకుండా బటన్ నొక్కడం ద్వారా అయితేనేమి, వాలంటీర్ల ద్వారా అయితేనేమి మీకు నేరుగా చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చెప్పిన మాటపై కట్టుబడి ఉండేటువంటి విధి విధానాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2వ పర్యాయం మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రజల యొక్క సంక్షేమం ఎప్పుడు సంక్షేమాన్ని ఆలోచిస్తాడు, ప్రజల యొక్క మేలు ఆలోచన చేస్తాడు. అభివృద్ధి ఏ రీతికి జరపాలనే దాని మీద దృష్టి పెడతాడు. మన రాబోయే తరాల మన బిడ్డల యొక్క భవిష్యత్తు ఆకాంక్షిస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కావచ్చు, స్కూళ్ళ ఆధునీకరణ కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ఎన్నో రకాలుగా వారి భవిష్యత్తు కోసం ఎంతగానో తప్పించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2వ పర్యాయం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకోలేకపోతే రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలందరూ కూడా నష్టపోతారు అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తించాలని కూడా తెలియపరుస్తా ఉన్నా. అలాగే మార్కాపూర్లో 50 సంవత్సరాలుగా నేను నివాసం ఉంటూ గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నా. గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆరోగ్యం బాగలేని కారణం చేత నేను పోటీ చేయనని చెప్పినప్పటికీ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు మార్కాపూర్ నియోజకవర్గంలో పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. నేను మార్కాపూర్లో నివాసం ఉంటున్నాను కాబట్టి నాయకుడి మాటను గౌరవించి పోటీ చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను సేవలు అందించాలన్నటువంటి భావనతోటి మీ ముందుకు వచ్చినాను. మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వండి. అన్నా రాంబాబు విధి విధానాలు గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అధికారం ఉన్నా లేకపోయినా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, 1 సారి ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎల్లవేళలా ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజల సమస్యలు ఏమున్నా, నియోజకవర్గ సమస్యలు ఏమున్నా వాటిని పరిష్కరించేదానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ముందుకెళ్ళినా. 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో అంటే పోయిన ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ప్రజలు 92,000 మెజార్టీతో గెలిపించినారు. అదే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల కృషితోటి జగనన్న తర్వాత రాష్ట్రంలో 2వ స్థానంలో నన్ను 81,500 మెజార్టీతో గెలిపించినారనేది కూడా మీకు వివరిస్తా ఉన్నా. ఒక నియోజకవర్గంలో 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న తర్వాత 3వసారి పోటీ చేస్తుంటే 81,500 మెజార్టీ వచ్చింది అంటే ఒకవైపున జగనన్న బొమ్మ, 2వ పక్కన అన్నా రాంబాబు ఉన్నటువంటి విధి విధానాలు. దయచేసి ఆలోచన చేయండి. రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కానీ ఎవరు మీకు మేలు చేస్తారనేది ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అన్నా రాంబాబు మాత్రమే మీకు సేవ చేయగలరు అనేది మీకే ఆన్సర్ వస్తుంది. అన్నా రాంబాబు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అవినీతి ఆరోపణలు లేవు, అవినీతి చేయరు. గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న
నేను కానీ నా కుటుంబం కానీ ఈ రోజు వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్థికంగా ఎలాంటి తప్పిదాలు చేయలే, ఎలాంటి లంచాలు తీసుకోం. మీరిచ్చే పదవిని అడ్డం పెట్టుకొని మా వ్యాపారాలు చేసుకుంటా మిమ్మల్ని గాలి వదిలేయం. అటువంటి అన్ని కూడా పక్కన పెట్టేసి మీరు ఇచ్చినటువంటి పదవి ద్వారా మీకు న్యాయం చేసేదానికి, మీకు సేవలు అందించేదానికి మాత్రమే మేము తపన పడేటువంటి మనుషులం. కాబట్టే ఆ మనస్తత్వం అన్నా రాంబాబుకు ఉండింది. కాబట్టే 81,500 మెజార్టీతోటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించినారు అనేది కూడా దయచేసి గమనించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగనన్న యొక్క విధి విధానాలు గమనించండి. ఈ రోజు గిద్దలూరు మార్కాపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్తా ఉన్నాడు, నాకు ఓటేయకపోతే నన్ను గెలిపేయకపోతే నేను చచ్చిపోతానని. ఎవరి కోసం, ఏ విధానంతో నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు? నువ్వు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా, గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి? నీ విధి విధానాలు ఏంది? అవినీతి తప్ప ఏమన్నా ఉండిందా? దౌర్జన్యం తప్ప ఏమన్నా ఉండిందా అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నా. ఈరోజు నీ కుటుంబం కన్నా, నీ ప్రాణం కన్నా గొప్పదేం కాదు పదవి. కానీ ఎందుకోసం పదవి కోసం తపన పడుతున్నావు? గతంలో ఒక్కసారి కూడా గెలవకపోతే నిన్ను గెలవలేదు, ఇన్నిసార్లు పోటీ చేసినా ఓడించినారు, నాకు నా జీవిత ఆశయం ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అడగొచ్చు. కానీ అది కాదే, ఒకసారి చేసినవే. ఈ రోజు నువ్వు ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఏమి ఘనకార్యాలు చేసేదానికి అని చెప్పేసి నువ్వు ఆ పదవి ఆశిస్తున్నావు అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. అలాగే కులాల గురించి కూడా మాట్లాడుతా ఉన్నాడు. అది కూడా చాలా తప్పిదం. ఏ ఒక్క కులంతో రాజకీయం ఏ పార్టీ కూడా నడపలేదు. ప్రతి ఒక్కళ్ళు కులం అనే అనుకోరు, గుణం కూడా చూస్తారు. గుణం కూడా చూసేటువంటి ఈ వ్యవస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నీవు పెట్టేటువంటి ఆ యొక్క తప్పిదాలని ఎవరు కూడా నెత్తికెక్కించుకోరు అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలా నారాయణ రెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలుపుతూ, మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నట్లయితే మన ప్రతి కుటుంబానికి కూడా మంచి జరుగుతుందనేది వివరిస్తూ, మీరు నన్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించినట్లయితే ఎల్లవేళలా మీకు సేవకులుగా ఉంటాం. మీకు సేవకులుగా ఉండటమే కానీ మీకు పాలకులుగా ఉండమనేది కూడా వివరిస్తూ, ఈ గ్రామానికి సంబంధించినటువంటి 2 విషయాలు ఇబ్బందులు చెప్పినారు మన పెద్దలు. ఒకటి పొదిలి దర్శి రోడ్డు నుండి ఊర్లోకి వచ్చేటువంటి రోడ్డు గురించి ఒకటి, అలాగే త్రాగునీటి గురించి ఒకటి చెప్పినారు. ఈ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన వెంటనే ఈ రెండింటి మీద మొదటి దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎన్నికల అనంతరం ఈ రెండింటిని కూడా పరిష్కరిస్తాను అని చెప్పేసి కూడా వివరిస్తూ, గతంలో కన్నా కూడా ఈరోజు జగనన్న మంచి చెడు మీకు తెలిసింది కాబట్టి గతంలో వచ్చినటువంటి మెజార్టీల కన్నా ఇంకా అధికంగా మీ ఆశీస్సులు ఇచ్చి జగనన్న ఆశీస్సులతో వచ్చిన మా ఇద్దరికి కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఆ మెజార్టీ ద్వారా మీకు మేము సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పేసి కోరుతూ, ఇంత ఘనంగా స్వాగతించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాను గుర్తుపై మన ఓటు, ఫ్యాను గుర్తుపై మన ఓట్లు.